వర్షం భీమవరంలో అప్పుడప్పుడు తుఫాను వర్షం కానీ మామూలు వర్షం రాదు. అసలు బట్టలు కూడా కాటన్ కానీ ఏమీ కట్టలేము. వినాయక స్వామికి ఆత్మస్కర శిరసానందం అనుకుంటూ అగ్గిదేవుడికి అందరికీ చెప్పుకుంటూ ఇలా 4 బజ్జీలు వేసుకుంటే ఇలా 4 బజ్జీలు వేసుకున్నాం అనుకోండి, సాయి కాసుకుని తాగొచ్చు అన్నమాట. అది మా చెట్టు వాన్నే వామాకులు టీ అయితే తాగుతాంలేండి. వామాకు బజ్జీ 4 వామాకులు వేసుకుని 2 తామలపాకులు 2 వామాకులు వేసుకుంటున్నాను. పక్కన బుడ్డోడుకో 2 ఆడుకో 2 పెట్టి నేను 2 మా లక్ష్మి వాన అసలు రానే రాదు, వస్తే దానికి 2 అన్నట్టు. ఇప్పుడు సాయి పెడతాను. సాయి పెట్టుకుని అన్నం వేసుకుని చాయ్ తాగుతా 14 ఎదురు చిలకలు ఒక్కడే ఎంజాయ్ చేస్తాను అన్నమాట. వేసుకుని వర్షం వచ్చినప్పుడే చేస్తాను. ఎవరో బయటికి రాలేదని వెళ్ళిపోయారు. ఏదో పండు కొంచెం డబ్బులు ఇద్దాం అని వెళ్తే వెళ్ళిపోయారు. చూడండి నల్లరం వర్షం వెలుగు పెడతామండి. వర్షం పడుతుంది, చిలకలు కూడా ఉంటాయి వర్షాన్ని. ఇట్లా వర్షాన్ని బజ్జీలు వేసుకుంటాను అన్నమాట. ఏమీ వేయలేదు, సోడా కూడా వేయలేదు. నల్ల మేఘాలు పట్టేసి వర్షం ఇలా పొద్దున్న మొబ్బట్టి కొన్ని ఆదివారం మాకు స్వచ్ఛంగా ఉండదు అని ఎవరినన్నా పెద్దామని చూడటానికి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళి వచ్చేద్దాం, భోంచేసి వెళ్ళి 11కి వెళ్ళి వచ్చేద్దాం అంటే వర్షం పెరిగిపోతాం నల్లగా అప్పుడే వెళ్తాం అనేసి ఇంకా అలాగే ఉంటే ఆవిడంతో నిద్ర సలదానికి ఆవిడంతో నిద్రలో చూడండి. అసలు నమ్మరు అసలు ఎవరు సోడా కూడా వేయలేదు. నేను సోడా కూడా అన్నింటిలో వేయలేదు, మంచిది కాదు కదా. ఇది సోడా వేయకుండా ఉబ్బి చక్కగా ఆడితే వేయింటే తింటాను. ఇవన్నీ అలా బజ్జీలు వేసుకుని తింటూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు బాగా ముసిరి పెట్టినప్పుడు బయటికి వెళ్తాక ఉండదు. ఇంకా బయటికి ఇప్పుడు కూడా వెళ్ళాలనుకోండి, అయినా కానీ ఏంటో అప్పుడు ఎవరు ఏమీ తొయ్యదు అన్నట్టు. ఎండ ఉంటే పనులు చేసుకుంటూ ఉంటాము. ఈ వానాకాలం చల్లగా నల్లగా మొబ్బట్టినప్పుడు పని చేయాలనిపించదు. అప్పుడు చూడండి ఎంత ఉబ్బిందో చూడడం. మీరు అసలు సోడా కూడా వేయలేదు, సోడా కూడా వేయలేదు. సోడా కూడా వేయలేదు. అలా పొయ్యి మీద టీ పెట్టేసుకుంటాను, వేడిగా తినేస్తాను. 4 అయింది. మా ఊళ్ళో 5 వరకు రారు, అయినా వర్షం రాదు. ఇంకా నాకు నేనే కాచేసుకుని నేనే చేసేసుకుంటా టీ తాగుతాను.
వేడివేడి బజ్జీలు వేడివేడి బజ్జీలు 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 వేడివేడి బజ్జీలు. మంట ఎరగొస్తుందంటే గ్యాస్ అయిపోయి ముందు వస్తుందంటారు, అదేమో మరి తేడా.